మామ ముందు ఈ వీడియో చూడు, తర్వాత దీనికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, లాలీపాప్ తింటారా? స్టార్ట్ చేద్దాం. లాలీపాప్ తినాలన్నా సామాన్లు బాగుండాలంటే మీరు షాపింగ్ కి పోవాలన్నా సామాన్లు బాగుండాలంటే టిఫిన్ చేస్తారా? టిఫిన్ చేయాలన్నా నీ సామాన్లు బాగుండాలంటే వస్తున్నాయి ఫీలింగ్ వచ్చి వచ్చి చంపేస్తున్నాయి ఫీలింగ్స్ రావాలన్నా సామాన్లు బాగుండాలంటే వడగొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు, వాడే పండుగాడు. మీరు కొట్టాలన్నా సామాన్లు బాగుండాలంటే ఏంటి, ఒక కాలు లేదు, ఒక మెసేజ్ లేదు, ఒక మాట్లాడటం లేదు. నీతో మాట్లాడాలంటే సామాన్లు బాగుండాలంటే పెద్ద సమస్య వచ్చి పడిందే. నేను బిగ్ బాస్ కి వెళ్ళాలి. బిగ్ బాస్ కి వెళ్ళాలంటే సామాన్లు బాగుండాలంటే ఎవరితో నేను గొడవ పడచ్చు గానీ ఎదురింటి వస్తే పక్కింటి వాళ్ళతోటి గొడవ పడకూడదు. రొయ్యలు చేపలు వండుకొని అందరిని పిలిచి నన్ను పిలవలేదు. మిమ్మల్ని పిలవాలంటే కూడా సామాన్లు బాగుండాలంటే నాకెందుకు కొడతారులే లైకులు. లైకులు కొట్టాలంటే సామాన్లు బాగుండాలంటే బాగుండాలా? ఎవర్రా నువ్వు? కొత్తలే సరే చెప్పుతో కొడతా. చెప్పుతో కొట్టాలన్నా కూడా సామాన్లు బాగుండాలంటే చూపులతో గుచ్చి గుచ్చి చూపులతో గుచ్చాలన్నా సామాన్లు బాగుండాలంటే నాకుండేనా అందరూ ఫేమస్ అయిపోతున్నారు. సామాన్ బాగుందా, అది బాగుందా, ఇది బాగుందా, నేను నవ్వుకోలేక చచ్చిపోతాను. నువ్వు నవ్వి నవ్వి చచ్చిపోలేకున్నా కూడా నీ సామాన్లు బాగుండాలంటే భూలక్ష్మి ఆంటీ సామాన్లు ఆంటీ. రూల్ నెంబర్ 1, సామాన్లు బాగుండాలి. ఈ ఆంటీకి ఒక కొత్త పేరు పెట్టా, ఆ పేరే సామాన్లు ఆంటీ. ఈ సామాన్ల గోల ఏంట్రా స్వామి, ఆంటీని సావమింగుతున్నారు. వదిలేండి బ్రో ఆంటీని. అయినా కూడా వదలలేదు నాకు. ఒకే ఒక్కసారి ఆ సామాన్ పెట్టినోని చూపియండి అయ్యా. చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా.